హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమింగ్ అవుతూ ఉన్న నిందా మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే సత్యానంద్ అనే రిటైర్డ్ జడ్జి ఎవరికో తన గురించి చెప్తూ, నా 30 ఏళ్ల సర్వీస్లో ఎన్నో కేసులకి జడ్జిమెంట్ ఇచ్చాను. అయితే ఈ జాబ్లో చేరినప్పుడు మా గురువు గారు నాకు ఒక మాట చెప్పారు. దాని అర్థం నాకు రిటైర్డ్ అయ్యాక కానీ అర్థం కాలేదు. ఆ మాట ఏంటంటే, జీవితంలో కొన్నిసార్లు తప్పు అని తెలిసినా సరే చేయక తప్పదు, తప్పించుకోలేము అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో 6గురిని కిడ్నాప్ చేసి సిటీకి దూరంగా ఉన్న ఒక హౌస్కి తీసుకొని వచ్చి ఒక రూమ్లో ఒకరి ఫేస్ మరొకరు చూడడానికి లేకుండా కుర్చీలకి వారిని కట్టేసి ఆ రూమ్ డోర్స్ క్లోజ్ చేస్తారు. అలా కాసేపటికే ఆ 6గురికి స్ట్రో వచ్చి తమని చైర్స్కి కట్టేసి ఉండడం చూసి షాక్ అయ్యి, అసలు మీరు ఎవరు, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని ఒకరిని ఒకరు అడుగుతూ ఉంటారు. అప్పుడే వారికి తమ 6గురిని ఎవరో కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు అని తెలిసి అప్పుడే ఆ 6 మంది ఒకరికొకరు తమ గురించి చెప్పుకుంటారు, తమ పేర్లు అండ్ ప్రొఫెషన్స్. అప్పుడే వారికి తెలిసే విషయం ఏంటంటే, కిడ్నాప్ అయిన 6గురిలో ఒకరు పోలీస్ అని, మరొకరు డాక్టర్ అని, ఒకరు లాయర్, మరొకరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అని, ఇంకా మిగిలిన ఇద్దరు కాండ్రకోట అనే ఊరికి చెందిన వాళ్ళు అని. అయితే ఆ 6గురిని ఎవరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో అర్థం కాదు. అయితే అప్పుడే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిన అమర్ ఆ ప్లేస్ చూసి ఫుల్గా భయపడిపోయి అక్కడి నుండి ఎలాగైనా తప్పించుకోవాలి అని తనకి కొంత దూరంలోనే చైర్కి కట్టేసిన లక్ష్మీపతి కట్లు విప్పాలి అని చైర్తో సహా కింద పడి లక్ష్మీపతి కట్లు విప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే అప్పుడే బ్లాక్ సూట్ వేసుకున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి అమర్ అండ్ లక్ష్మీపతి తలకి గన్ గురిపెట్టి ఇంకోసారి ఇక్కడ నుండి తప్పించుకోవాలని చూస్తే చంపుతా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. అప్పుడే ఆ 6గురికి ఆ రూమ్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయని, తాము ఇక్కడ ఏం చేసినా సరే వారు తమనే గమనిస్తూ ఉంటారని అర్థమవుతుంది. అలా కాసేపటికే అందరినీ మరొక రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు. అప్పుడే అక్కడికి జాన్వి అనే అమ్మాయి ఆ 6గురికి ఇష్టమైన ఫుడ్ తీసుకుని వచ్చి వారికి ఇస్తుంది. ఆ ఫుడ్ చూసిన ఆ 6గురు అసలు ఆ అమ్మాయికి ఎలా తమకి ఇష్టమైన ఫుడ్ తెలిసింది అని అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడే పోలీస్ ఆఫీసర్ ప్రకాష్ జాన్వితో, అసలు ఎవరు మీరు, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చారని సీరియస్ అవుతాడు. కానీ జాన్వి వారి మాటలు పట్టించుకోకుండా సైలెంట్గా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో అదే ఇంట్లోని మరొక రూమ్లో ఉన్న ఒక మాస్క్ వ్యక్తిని చూపిస్తారు. ఆ వ్యక్తి ఆ 6 మంది ఉన్న రూమ్లోని సీసీటీవీ కెమెరాస్ ద్వారా తన ముందు ఉన్న మానిటర్లో వారు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉంటాడు. అప్పుడే ఆ మాస్క్ వ్యక్తి తన ముందు ఉన్న మైక్ ద్వారా ఆ 6గురితో మాట్లాడుతూ, మిమ్మల్ని చూస్తుంటే ఇప్పటికే మీ మైండ్లో చాలా ప్రశ్నలు రన్ అవుతున్నాయని నాకు అర్థమవుతుంది. కానీ కొన్ని కష్టమైన ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే టైం పడుతుంది. అలాగే ఇక్కడ నుండి మీరు బయటపడాలంటే అది మీ చేతుల్లోనే ఉంది అని చెప్తాడు. అదంతా విన్న లాయర్ కృష్ణకాంత్ అండ్ పోలీస్ ఆఫీసర్ ప్రకాష్కి కోపం వచ్చి, అసలు మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారు, మా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మా అందరికీ అర్థమయ్యేలా చెప్పండి అని అడగ్గా, దానికి ఆ మాస్క్ వ్యక్తి, ఈ హౌస్లో కొన్ని రూల్స్ ఉంటాయి. మొదటిది, నేను ప్రశ్నలు అడిగిన 20 సెకండ్స్ లోపే సమాధానం చెప్పాలి, లేదంటే మీలో ఒకరి ప్రాణం పోతుంది. రూల్ నెంబర్ 2, నిజం దాచడానికి ఎంత ప్రయత్నించినా సరే ఆ నిజం ఏదో ఒక రోజు బయటపడుతుంది, అది ఈ రోజే. ఇక్కడ మీరు ఏ విషయంలోనైనా అబద్ధం ఆడితే ఈ రూల్ బ్రేక్ చేసినట్లే, శిక్ష తప్పదు అంటాడు. అలాగే ఇంకా రూల్ నెంబర్ 3, మంచివాడి కోపం ఒక వినాశనానికి ఆరంభం, అలాగే మంచివాడి ఓర్పుకి కూడా ఒక లిమిట్ అంటూ ఉంటుంది. మీరు నన్ను ఆ లిమిట్ దాటనివ్వరు అని నమ్ముతున్నాను. ఈ రూల్స్ ఫాలో అవ్వకపోతే శిక్ష తప్పదు. చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతా అని చెప్తాడు. అదంతా విన్న అందరికీ అసలు ఏమీ అర్థం కాదు. అప్పుడే డాక్టర్ చంద్రశేఖర్ అసలు తను ఏ నిజం గురించి మాట్లాడుతున్నాడు అంటాడు. అది విన్న లాయర్ కృష్ణకాంత్ బాగా ఆలోచించి తను ఖచ్చితంగా ఆ కాండ్రకోటలో జరిగిన ఇన్సిడెంట్ గురించే మాట్లాడుతున్నాడు అని వారికి చెప్పి, ఆ మాస్క్ వ్యక్తితో, మాకు మీరు ఎవరో తెలియదు కానీ మేము ఇక్కడ ఎందుకు ఉన్నామో తెలియాలి అంటాడు. అప్పుడే ఆ మాస్క్ వ్యక్తి ఆ 6గురికి మానిటర్పై మంజు అనే అమ్మాయి డెడ్ బాడీ ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చూడగానే ఆ 6గురు ఎవరికి వారు తమ మనస్సులో ఫుల్గా టెన్షన్ పడతారు. అలాగే వారికి మానిటర్పై బాలరాజు అనే వ్యక్తి ఫోటో కూడా చూపించి ఆ మాస్క్ వ్యక్తి వారితో, మీకు ఈ వ్యక్తి ఎవరో తెలుసా అని అడిగి 20 సెకండ్ టైమర్ ఆన్ చేస్తాడు. వారి ఫోటో చూసిన ఆ 6గురు తమకి తాము ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటారు. నిజానికి మంజు అండ్ బాలరాజు కేసులో ఆ 6గురు ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఎలా అనేది ఎవరికి వారు రివైండ్ చేసుకుంటారు. అయితే 20 సెకండ్స్లో ఎవరు కూడా సమాధానం చెప్పరు. దాంతో రూల్ బ్రేక్ చేసినందుకు ఆ రూమ్లోకి ఇద్దరు బ్లాక్ సూట్ వేసుకున్న వ్యక్తులు వచ్చి గన్లో ఒకటే బుల్లెట్ పెట్టి వరుసగా అందరినీ షూట్ చేయగా, దురదృష్టవశాతం ఆ బుల్లెట్ అమర్ని షూట్ చేసినప్పుడు ఫైర్ అవడంతో అమర్ స్పాట్లోనే చనిపోతాడు. అది
చూసి అందరూ షాక్లో ఉండగా వారు అమర్ డెడ్ బాడీని అక్కడి నుంచి బయటికి తీసుకుని వెళ్తారు. అప్పుడే ఆ మాస్క్ వ్యక్తి వారితో చెప్పాగా రూల్ బ్రేక్ చేస్తే చావు తప్పదు అని, ఇప్పటికైనా ఈ గేమ్ సీరియస్గా తీసుకోండి అని. బాలరాజు కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు కరెక్ట్ అని ఎంతమంది నమ్ముతున్నారు? అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఎవరు చెప్తారని అడగ్గా దానికి చంటి భయపడిపోయి సార్ నేను చెప్తాను అంటాడు. దాంతో చంటిని చీకటి గదిలో ఉన్న ఒక బోన్లో నిలబెట్టి జరిగింది చెప్పమంటాడు. చంటి జరిగింది చెప్తూ ఆ రోజు అర్ధరాత్రి సమయంలో కడుపులో భారం దించుకోవడానికి పొలం గట్టుకు వెళ్తూ ఉండగా బాలరాజు చెరుకు తోటలో మంజుని ఎవరో చంపేసి ఉండడం చూసి షాక్ అయ్యి వెంటనే పోలీసులకి ఫోన్ చేసి చెప్పడంతో పోలీసులు వచ్చారు అని చెప్తాడు. అది విన్న మాస్క్ వ్యక్తి ఆ హత్య జరిగిన చోట బాలరాజు నీకు కనిపించాడా, మరి తనే హత్య చేశాడని కోర్టులో స్టేట్మెంట్ ఎలా ఇచ్చావని అడగ్గా దానికి చంటి నేను బాలరాజు హత్య చేశాడని చెప్పలేదు, నేను అక్కడ చూసింది మాత్రమే చెప్పాను అంటాడు. తర్వాత లాయర్ కృష్ణకాంత్ని అక్కడికి పిలిచి నీకు అసలు బాలరాజు అనే వ్యక్తి ఎలా తెలుసు, ఈ కేసు ఎందుకు ఒప్పుకున్నారని అడగ్గా దానికి కృష్ణకాంత్ తిండి లేకనో తన కూతురు చనిపోయింది అనే బాధలోనో తెలియదు కానీ మంజు తల్లిదండ్రులు నిలబడలేని స్థితిలో చూసిన ఎవరైనా సరే వారి కూతురు కేసులో న్యాయం కోసం పోరాడతాడు, అదే నేను కూడా చేశాను అంటాడు. అసలు ఇన్ని రోజులు కోర్టు వాడిని ఉరి తీయకుండా ఎవరు సపోర్ట్ చేస్తున్నారో తెలియటం లేదు, వాడి చావే మంజు ఆత్మకి శాంతి అని చెప్తాడు. తర్వాత ఎస్ఐ అక్కడికి వచ్చి ఆ బాలరాజు ఒక పచ్చి తాగుబోతూ ఊర్లో జరిగే సగం గొడవలకి వాడే కారణం, మంజు కేసులో కూడా అన్ని ఎవిడెన్స్లు కూడా వాడి వైపే చూపిస్తున్నాయి అంటాడు. ఇంకా లక్ష్మీపతి అక్కడికి వచ్చి ఆ రోజు తను చూసింది చెప్తూ ఆ రోజు గుడికి వెళ్ళి మొక్కుకుని బాలరాజు పొలం గుండా ఇంటికి వస్తూ ఉండగా బాలరాజు మంజుతో మాట్లాడుతూ ఉండడం చూశాను అని అనగా దానికి మాస్క్ వ్యక్తి మరి అప్పుడే మంజు తనతో ఎందుకు మాట్లాడుతుందో అడగలేదా అనగా దానికి లక్ష్మీపతి నేను మంజు మొహం చూడలేదు, వెనక నుండి మాత్రమే చూశాను, అందుకే బాలరాజు మాట్లాడుతుంది తన కూతురితో అనుకున్నా, కానీ తర్వాత మంజుని చంపేశారు అని తెలిసాక అర్థమైంది తను మంజు అని, ఎందుకంటే మంజు వేసుకున్న డ్రెస్ కలరు బాలరాజు మాట్లాడుతున్న ఆ అమ్మాయి డ్రెస్ ఒకటే అని చెప్తాడు. ఇంకా డాక్టర్ చంద్రశేఖర్ మాస్క్ వ్యక్తితో మంజు డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసింది నేనే, మర్డర్ వెపన్ మీద ఫింగర్ ప్రింట్స్ అలాగే మంజు డెడ్ బాడీ మీద సీమన్ శాంపిల్స్ బాలరాజు డిఎన్ఏకి 100% మ్యాచ్ అయ్యింది అంటాడు. తర్వాత మాస్క్ వ్యక్తి ఎస్ఐ ప్రకాష్తో నీకు ఆ ఊరి సర్పంచ్ సుధాకర్కి ఏంటి సంబంధం అని అడగ్గా ఎలాంటి సంబంధం లేదు, అప్పుడప్పుడు కలిసే వాళ్ళం అంతే అంటాడు. ఇంకా డాక్టర్ ఏడుస్తూ కూతురు లాంటి మంజుని బాలరాజు అలా చేశాడని ఎమోషనల్ అవ్వగా ఆ మాస్క్ వ్యక్తి అందరినీ ఒకే ప్రశ్న అడుగుతాడు, మీరు ఈ కేసులో ఏదైనా తప్పు చేశారా, ఏదైనా దాస్తున్నారా అని అడగ్గా మేము ఎలాంటి తప్పు చేయలేదు అని మంజుకి న్యాయం కోసం పోరాడం అనడంతో అందరినీ వారి రూమ్స్లోకి పంపుతాడు. ఇంకా అలా కాసేపటికే అక్కడికి దివాకర్ అనే కానిస్టేబుల్ని కిడ్నాప్ చేసి తీసుకుని వస్తారు. దివాకర్ మిగతా 5గురిని చూసి అసలు ఎవరు వీళ్ళు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని అడగ్గా లక్ష్మీపతి తనని గుర్తుపట్టి కాసేపు ఆగు అన్నీ నీకే తెలుస్తాయి అంటాడు. సీన్ కట్ చేస్తే ఆ మాస్క్ వ్యక్తి దివాకర్ని బోనులోకి పిలిపిస్తాడు. అప్పుడే ఆ మాస్క్ వ్యక్తి దివాకర్తో మంజు హత్య జరగక ముందు ఒకసారి ఎస్ఐ ప్రకాష్ బాలరాజుని అరెస్ట్ చేశాడు కదా, ఎందుకు అసలు ఏం జరిగింది నిజం చెప్పు అని అడగ్గా దానికి దివాకర్ ఆ ఊర్లో నాకు ఫ్రెండ్ అయినా బంధువైనా బాలరాజు మామయ్యనే అని జరిగింది చెప్తాడు. స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. బాలరాజుకి తన కూతురు సుధా అంటే చాలా ఇష్టం. ఇంకా సుధా అండ్ మంజు బెస్ట్ ఫ్రెండ్స్, ప్రతిరోజు ఇద్దరు కలిసి కాలేజీకి వెళ్ళి వస్తూ ఉంటారు. అయితే బాలరాజు ప్రతిరోజు వారు కాలేజీ నుండి ఇంటికి వెళ్ళేదాకా సైకిల్ మీద వారినే ఫాలో అవుతూ ఉంటాడు, ఎందుకంటే వారి సేఫ్టీ కోసం. అలా మంజు తన ఇంటికి వెళ్ళగానే సుధా తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు నాన్న రోజు ఫాలో అవుతున్నావు అని అడగ్గా దానికి బాలరాజు తండ్రి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది, అంతా నీకోసమేలి అని చెప్పి పంపుతాడు. అప్పుడే బాలరాజు దగ్గరికి కానిస్టేబుల్ దివాకర్ రాగా అలా ఇద్దరు వెళ్ళి పొలం పక్కనే కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటారు. నిజానికి ఇద్దరికి ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఇలా లైట్గా డ్రింక్ చేసి చిల్ అవుతూ ఉంటారు. వారిద్దరూ మాట్లాడుకుంటున్న దాన్ని బట్టి బాలరాజుకి తన అమ్మ అంటే అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకంటే బాలరాజు నాన్న చనిపోయాక తన అమ్మ కొన్ని పరిస్థితుల వల్ల అదే ఊరి సర్పంచ్ని పెళ్లి చేసుకుని ఉంటుంది. అయితే తన అమ్మకి బాలరాజుపై చాలా ప్రేమ ఉంటుంది, అందుకే తన పొలం మొత్తం బాలరాజు పేరు మీదనే రాయాలి అనుకుంటూ ఉంటుంది. కానీ బాలరాజుకి మాత్రం తన అమ్మ మీద కోపంతోనే తన రూపాయి కూడా నాకు వద్దు, ఇంకోసారి మా అమ్మ విషయం గుర్తు చేయకు అని దివాకర్తో చెప్తూ ఉంటాడు. అయితే అదే టైంకే ఆ ఊరికి చెందిన 4 వ్యక్తులు వచ్చి బాలరాజుని చూసి తనతో ఏంట్రా ప్రతిరోజు తాగుతున్నావు, నీ భార్య టార్చర్ చేస్తుందా, అయితే నువ్వు కూడా మీ అమ్మలాగా రెండో పెళ్లి చేసుకో అనడంతో అది విన్న బాలరాజుకి చాలా కోపం వచ్చి వారితో గొడవ పడగా అప్పుడే అక్కడికి వచ్చిన ఎస్ఐ బాలరాజు తప్పు లేదని తెలిసినా దివాకర్ చెప్పినా సరే తన మాట వినకుండా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఉంటాడు. అలా దివాకర్ జరిగిందంతా చెప్పి ఇదంతా ఆ సర్పంచ్ సుధాకర్ ఎస్ఐ కలిసి వేసిన స్కెచ్ సార్, ఊర్లో మా బాలరాజు మామయ్య ఉన్నన్ని రోజులు సుధాకర్ని ఎలాంటి తప్పులు చేయనివ్వలేదు, అందుకే సర్పంచ్కి మా బాలరాజు మామయ్య అంటే కోపం, అందుకే ఏదో కేసులో ఇరికించి జైలుకు పంపాలని ఫిక్స్ అయ్యి అలా
మా మావయ్యని జైలుకు పంపగానే బాలరాజు వాళ్ళ అమ్మ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం తన పేరు మీదకి రాయించుకోవాలి అనేదే సర్పంచ్ ప్లాన్. అలా డబ్బు పదవి వచ్చాక ఊర్లో వాడికి ఎదురు లేకుండానే పోయింది. చివరికి వాడు అనుకున్నదే జరిగింది. బాలరాజు మావయ్యని ఇరికించి జైలుకు పంపారు అంటాడు. అదంతా విన్న మాస్క్ వ్యక్తి, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం, మరి మంజుని ఎవరు హత్య చేశారు? ఆ మర్డర్ వెపన్ మీద బాలరాజు ఫింగర్ ప్రింట్స్ ఎలా వచ్చాయి? లక్ష్మీపతి మర్డర్ స్పాట్లో బాలరాజుని ఎలా చూశాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియకుండా మనం ఏం చేయలేము అంటాడు. అది విన్న దివాకర్, సార్ బాలరాజు మా మావయ్య కాబట్టి ఆయన తరపున నేను మాట్లాడుతున్నా, మరి మీకు బాలరాజుకి సంబంధం ఏంటి సార్? మీరు ఎందుకు ఆయన కోసం ఇదంతా చేస్తున్నారు అని అడగ్గా దానికి మాస్క్ వ్యక్తి ఎలాంటి సమాధానం చెప్పకుండా అక్కడ నుండి పక్కకు వచ్చి తన మాస్క్ని తీసేస్తాడు. అలా జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే మూవీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. నిజానికి ఈ మాస్క్ వ్యక్తి పేరు వివేక్. తను ఢిల్లీలో నేషనల్ హ్యూమన్ రైట్ కమిషనర్గా పనిచేస్తూ ఉంటాడు. వివేక్ ఎవరిపైన అయినా తప్పుడు కేసులు పెట్టి ఇరికించారు అని తెలిస్తే ఎంత రిస్క్ తీసుకుని అయినా వారు ఆ తప్పు చేయలేదని ప్రూవ్ చేసేదాకా నిద్రపోడు. ఇలా ఉండగా ఒకరోజు వివేక్కి తన మామయ్య ఫోన్ చేసి వెంటనే తమ ఊరికి రమ్మని చెప్పడంతో వివేక్ వెంటనే తమ ఊరైన రాజమండ్రికి వస్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే మూవీ స్టార్టింగ్లో చూపించిన రిటైర్డ్ జడ్జ్ సత్యానంద్ గారే వివేక్ ఫాదర్ అని. నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం ఒక కేసు విషయంలో ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి వివేక్ తన ఫాదర్ మీద కోపంతో ఢిల్లీకి వెళ్ళిపోయి ఉంటాడు. కానీ ఇద్దరికి ఒకరంటే మరొకరికి చాలా ప్రేమ ఉంటుంది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటారు. నిజానికి వివేక్ ఫాదర్కి హెల్త్ కండిషన్ బాగుండదు. తను ఇంకా కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతాడు. అందుకే చివరి రోజుల్లో తన కొడుకుతో గడపాలి అని వివేక్ని ఇంటికి పిలిపించి ఉంటాడు. వివేక్ కూడా తన ఫాదర్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో ఒక రోజు వివేక్ తన ఫాదర్ రూమ్లో బాలరాజు కేసు ఫైల్ చూసి, అదేంటి నాన్న, నీ పర్సనల్ లైఫ్లో నీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన ఇదొక్క ఫైల్ మాత్రం పెట్టావు ఎందుకు అని అడగ్గా దానికి సత్యానంద్, బ్రాడ్మ్యాన్ ఎంత గొప్ప క్రికెటర్ అయినా తన లాస్ట్ మ్యాచ్లో ఒక 4 కొట్టి ఉంటే తన యావరేజ్ 100 అయ్యేది. కానీ బ్యాడ్ లక్, లాస్ట్ ఇన్నింగ్స్లో డక్అవుట్ అయ్యాడు. తన యావరేజ్ 99 దగ్గరే ఆగిపోయింది. బ్రాడ్మ్యాన్ లాస్ట్ ఇన్నింగ్స్ లాగే నా లాస్ట్ జడ్జిమెంట్ని డక్అవుట్ చేసింది బాలరాజే. నేను ఆఖరిగా జడ్జిమెంట్ ఇచ్చింది వీడి కేసులోనే. ఆ రోజు జడ్జిమెంట్ ఇచ్చాక వాడు చూసిన చూపు నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా చేసిందిరా అని చెప్పి ఫీల్ అవ్వగా వివేక్ బాలరాజు కేసు ఫైల్ తీసుకుని, ఇదంతా నేను చూసుకుంటా కదా నాన్న, మీరు ప్రశాంతంగా పడుకోండి అంటాడు. అలా కొన్ని రోజులకే వివేక్ ఫాదర్ చనిపోతాడు. అయితే వివేక్ తన ఫాదర్ తనకి బాలరాజు కేసు విషయంలో చెప్పిన మాటలు గుర్తు చేసుకొని తను ఆఖరి కోరిక తను పూర్తి చేయాలని ఫిక్స్ అవుతాడు. అంటే అసలు నిజంగా బాలరాజు నిర్దోష? నిజమేంటి? ఒకవేళ బాలరాజు నిజంగా నిర్దోషి అయితే తనకి పడిన ఉరిశిక్ష నుండి తనని కాపాడాలని ఫిక్స్ అవుతాడు. సీన్ కట్ చేస్తే అలా వివేక్ బాలరాజు కేసును పూర్తిగా స్టడీ చేసి ఆ కేసుకు సంబంధించిన పోలీసులని, లాయర్స్ని కలిసి, అలాగే బాలరాజు ఊరైన కాండ్రకోటకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి జాన్విని కలిసి తనకి అంతా చెప్పి అలా ఇద్దరూ కలిసి కాండ్రకోటకు వెళ్ళి ఆ ఊరి వాళ్ళని అడిగి బాలరాజు గురించి అడిగి తెలుసుకోగా ఎక్కువ మంది బాలరాజు తాగుబోతే కానీ అలా చేసేవాడైతే కాదని, కొంతమంది వాడే మంజుని చంపి ఉండవచ్చు అంటారు. తర్వాత బాలరాజు ఫ్యామిలీని కూడా కలిసి ఇన్ఫర్మేషన్ సేకరిస్తాడు. అయితే వివేక్కి బాలరాజు గురించి ఒక క్లారిటీ అయితే రాదు. కానీ బాలరాజు మంజుని హత్య చేయలేదు అనిపిస్తుంది. తర్వాత రోజు వివేక్ జైలుకి వెళ్ళి బాలరాజుని కలిసి మీ కేసు గురించి చాలా స్టడీ చేశాను, మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా అని అడగ్గా దానికి బాలరాజు, నేను ఏ తప్పు చేయలేదు, ఇదే విషయం అందరికీ చెప్పాను కానీ ఎవ్వరూ నా మాట నమ్మటం లేదు. ఆ రోజు కోర్టులో శిక్ష విధించినప్పుడే నేను చనిపోయాను. నా కూతురిని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండేవాడిని కాదు. కానీ ఇప్పుడు నా కూతురిని చూడక ఎంత కాలమైందో తెలుసా సార్? చేసిన తప్పుకి విధించేది శిక్ష అయితే చెయ్యని తప్పుకి విధించేదాన్ని ఏమంటారు సార్ అని చాలా ఎమోషనల్ అవ్వగా అదంతా విన్న వివేక్, మీరు ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని గనక ఉరితీస్తే న్యాయాన్ని, న్యాయస్థానాన్ని, మీరు నిర్దోషి అని నమ్మే మా నాన్న నమ్మకాన్ని అన్నింటినీ ఉరితీసినట్టే ఏం చేసినా సరే మిమ్మల్ని బయటికి తీసుకొస్తా అని హామీ ఇచ్చి అక్కడ నుండి తిరిగి వచ్చేస్తాడు. సీన్ కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్లో వివేక్ తన ఫేస్కి ఉన్న మాస్క్ తీసేసి ఆ 6 ముందుకి వచ్చి కూర్చుంటాడు. లాయర్ కృష్ణకాంత్ వివేక్ని గుర్తుపట్టి, మీరు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ కదా, అంత పెద్ద హోదాలో ఉండి ఇల్లీగల్గా మమ్మల్ని ఎందుకు ఇలా కిడ్నాప్ చేశారని అడగ్గా దానికి వివేక్ తన గురించి తన ఫాదర్ గురించి చెప్పి బాలరాజు కేసు ఎందుకు టేకప్ చేశాడో కూడా చెప్తాడు. బాలరాజు నిర్దోషి అని మా నాన్న బలంగా నమ్మారు కానీ కోర్టులో ప్రూవ్ చేయలేకపోయారు. ఆ బాధే ఆయన చనిపోయేంత వరకు మనశ్శాంతి లేకుండా చేసింది. బాలరాజుని మరొక వారంలో ఉరి తీయబోతున్నారు. అందుకే నిజం తెలుసుకోవడానికి ఇలా చేయడం తప్ప మరొక దారి కనిపించలేదు. ఒక ప్రాణం కాపాడడం కోసం తప్పలేదు అనగా అది విన్న డాక్టర్ చంద్రశేఖర్, అమర్ ప్రాణం తీసి ప్రాణం విలువ గురించి మాట్లాడుతున్నావా అంటాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి అమర్ కూడా వివేక్ టీంలో ఒకడు. అదంతా వారు ఆడిన నాటకం. అప్పుడే అమర్ని అక్కడికి పిలుస్తాడు. అమర్ని చూసి అందరూ షాక్లో
షాక్లో ఉండగా వివేక్ వారితో మిమ్మల్ని ఎవరిని హర్ట్ చేయకుండా మీతో నిజం చెప్పించాలి అనుకున్నా, అందుకే అమర్ని ఇలా వాడాల్సి వచ్చింది అంటాడు. మీలో నిజం ఉంది, అదే గనక బయటికి వస్తే బాలరాజు నిర్దోషి అని ప్రూవ్ అయ్యి అసలైన హంతకుడు ఎవరో తెలుస్తాడు అని నా ఈ ప్రయత్నం అనగా, దానికి లాయర్ ఇంకేం నిజం చెప్పాలి సార్, అందరూ నిజం చెప్పారుగా అంటాడు. దానికి వివేక్ ఇక్కడ అందరూ నిజం చెప్పలేదు లాయర్ గారు అని డాక్టర్ చంద్రశేఖర్తో, మీరు మంజు డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసి ఇచ్చిన రిపోర్ట్స్లో అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా, నిజం చెప్పండి అని పదే పదే అడిగినా సరే నేను ఇచ్చిన రిపోర్ట్స్లో ఎలాంటి మిస్టేక్స్ లేవు అంటాడు. దానికి వివేక్, మీరు అబద్ధం చెప్తున్నారు, మీరు ఇచ్చిన రిపోర్ట్స్లో చాలా తప్పులు ఉన్నాయని, రూల్స్ ప్రకారం సన్సెట్ తర్వాత పోస్ట్ మార్టం చేయకూడదు, కానీ ఆ రోజు మీరు మంజుకి పోస్ట్ మార్టం సాయంత్రం 7:12 చేసినట్లు రిపోర్ట్స్లో ఉంది. ఇంకా ఇలాంటి కేసుల్లో పోస్ట్ మార్టంకి మినిమం 2 అవర్స్ పడుతుంది, కానీ మీరు హాఫ్ అన్ అవర్లోనే కంప్లీట్ చేశారు, అదేలా సాధ్యం డాక్టర్ అని అడగ్గా అప్పటికే డాక్టర్ ఫుల్గా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే జాన్వి డాక్టర్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలవడానికి ఒకరు వచ్చారు అని బయటికి తీసుకుని వెళ్తుంది. అలా డాక్టర్ బయటికి వెళ్ళగా అక్కడ తన కూతురు మేఘన ఉంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న దాన్ని బట్టి తెలిసే షాకింగ్ విషయం ఏంటంటే, కొంతకాలం ముందు మేఘన కాలేజ్ నుండి ఇంటికి వస్తూ ఉండగా కొంతమంది రౌడీలు మేఘనాని బంధించి తనపై అత్యాచారం చేసి ఉంటారు. కానీ అప్పుడు డాక్టర్ వారికి శిక్ష పడేలా చేయలేకపోతాడు. కానీ ఇప్పుడు మంజు మొహం చూశాక తనకి తన కూతురే గుర్తొస్తుంది. అందుకే కనీసం మంజు కన్నా న్యాయం జరిగేలా చేయాలని ఫిక్స్ అయ్యి ఈ కేసులో బాలరాజునే దోషి అనుకుని తనకి శిక్ష పడేలా చేయాలి అని రిపోర్ట్స్ అన్ని బాలరాజుయే తప్పు చేశాడు అన్నట్లు రిపోర్ట్స్ ఇచ్చి ఉంటాడు. అప్పుడే మేఘన తన ఫాదర్తో, నాన్న నా విషయంలో ఎవరో తప్పు చేశారని, ఏ తప్పు చేయని వాడికి శిక్ష పడేలా చేశావే, ఇది ఎలా న్యాయం అవుతుంది అని ఎమోషనల్ అవ్వగా డాక్టర్ రియలైజ్ అయ్యి వివేక్ దగ్గరికి వచ్చి జరిగింది చెప్పి తను తప్పుగా రిపోర్ట్స్ ఇచ్చానని నిజం ఒప్పుకుంటాడు. ఇంకా తర్వాత వివేక్ లక్ష్మీపతి ముందు కొన్ని కలర్స్ బాల్స్ ఉంచుతాడు. ఒక్కొక్క బాల్ తనకి చూపించి దాని కలర్ చెప్పమని అడగ్గా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే, తనకి రెడ్ కలర్ బాల్ చూపిస్తే గ్రీన్ కలర్ అని, పింక్ బాల్ చూపిస్తే బ్లూ అని, ఇలా అన్నీ తప్పే చెప్తాడు. నిజానికి లక్ష్మీపతికి కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ తప్ప ఏ కలర్స్ చూడలేడు. అప్పుడే వివేక్ ఇప్పటికైనా నిజం చెప్తావా అని గట్టిగా అడగ్గా దానికి లక్ష్మీపతి ఎస్ఐని చూపించి తనే నాతో తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించాడు అని జరిగింది చెప్తాడు. నిజానికి ఆ రోజు లక్ష్మీపతి బాలరాజు చెరుకు తోట గుండా ఇంటికి వెళ్తూ ఉండగా బాలరాజు తోటలో మంజుతో పాటు అదే ఊరికి చెందిన మనోహర్ ఉంటాడు. అది చూసిన లక్ష్మీపతి అదే విషయం తన ఫ్రెండ్స్కి చెప్తాడు. అలా ఈ విషయం కాస్త సర్పంచ్కి కూడా తెలిసి లక్ష్మీపతిని ఇంటికి పిలిపించి అలాగే ఎస్ఐని కూడా అక్కడికి పిలిపిస్తాడు. అప్పుడే ఎస్ఐ అండ్ సర్పంచ్ లక్ష్మీపతిని బెదిరించి, బాలరాజు తోటలో నువ్వు చూసింది మనోహర్ అండ్ మంజులని కాదు, బాలరాజు అండ్ మంజులని అని ఇలాగే అందరికీ చెప్పాలి, లేదంటే నీ ఫ్యామిలీని చంపేస్తామని వార్నింగ్ ఇచ్చి ఉంటారు. నిజానికి అప్పటికే ఎస్ఐ అండ్ సర్పంచ్ తమ ఇల్లీగల్ పనులకి అడ్డు వస్తున్నాడని, తమని ఎప్పుడూ ఎదిరించే బాలరాజుని ఏదైనా కేసులో ఇరికించాలని చూస్తూ ఉంటారు. అందుకే అప్పుడు తనతో అలా చెప్పించి ఉంటారు. అదంతా విన్న దివాకర్ ఇదంతా ఆ సర్పంచే చేశాడు, ఈ ఎస్ఐ తనతో చేతులు కలిపి వీళ్ళు ఇద్దరూ కలిసి ఆ అమ్మాయిని చంపేసి ఆ కేసు తీసుకొచ్చి మా బాలరాజు మామయ్య మీద వేశారు అని సీరియస్ అవ్వగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే, వివేక్ వారితో ఆ అమ్మాయిని సర్పంచ్ కానీ ఎస్ఐ కానీ చంపే ఛాన్సే లేదు, ఎందుకంటే ఆ రోజు రాత్రి ఎమ్మెల్యే కూతురి పెళ్లికి ఎస్ఐ అండ్ సర్పంచ్ వెళ్ళి మరుసటి రోజు వచ్చారు అని చెప్తాడు. అప్పుడే బాగా ఆలోచించిన వివేక్ మంజుతో పాటు ఉన్నాడు అని తెలిసిన మనోహర్ని అక్కడికి పిలిపించి, మంజుని ఏం చేశావు నిజం చెప్పు, మంజుని నువ్వే చంపేశావు కదా చెప్పు అని గట్టిగా అడగ్గా దానికి మనోహర్, మంజుని నేను ఎందుకు చంపుతాను సార్, మంజుని ప్రాణంగా ప్రేమించాను, మంజుకి కూడా నేనంటే చాలా ఇష్టమని, ప్రతిరోజు మంజు కాలేజ్ అయిపోయాక కలిసి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, అలా ఆ రోజు కూడా బాలరాజు పొలంలో కలిసి మాట్లాడుకుంటూ ఉండగా లక్ష్మీపతి మమ్మల్ని చూశాడు అని, అదే రోజు రాత్రి ఊర్లో జాతర ఉండడంతో ఊర్లో అందరూ గుడి దగ్గరే ఉంటారని, అందుకే అర్ధరాత్రి బాలరాజు చెరుకు తోటలో కలుసుకోవాలి అనుకున్నాం, కానీ అదే రోజు రాత్రి మా అమ్మకి పాము కరవడంతో హాస్పిటల్కి తీసుకెళ్ళి రాత్రంతా అక్కడే ఉన్నానని జరిగిందంతా చెప్తాడు. అదంతా విన్న వివేక్ ఆ ఊరి డాక్టర్కి ఫోన్ చేసి ఆ రోజు రాత్రి మనోహర్ హాస్పిటల్లోనే ఉన్నాడా అని కనుక్కోగా మనోహర్ చెప్పింది నిజమే అని తెలుస్తుంది. అదంతా అక్కడే ఉన్న చంటి విని, నువ్వు మంజుని అంతలా ప్రేమిస్తే తను చనిపోయాక బాలరాజు కూతురు సుధాని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడగ్గా మనోహర్ జరిగింది చెప్తాడు. మంజు చనిపోయాక మనోహర్ తననే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. తనని అలా చూస్తున్న సుధా తన కోసం ప్రతిరోజు భోజనం తెచ్చి ఇస్తూ ఉంటుంది. అలా ఇద్దరు మంజు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వారిని చూసిన ఊరి వాళ్ళు సుధాతో, మీ అమ్మ రెండో పెళ్లి చేసుకుంది, మీ నాన్న మంజుని చంపి జైలుకు పోయాడు, ఇప్పుడు నువ్వు ఈ మనోహర్ని చంపాలి అనుకుంటున్నావా, మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా అని తప్పుగా మాట్లాడడంతో సుధా చాలా బాధపడుతుంది. అది చూసిన మనోహర్ సుధా అలాంటిది కాదు అని ఊరి వాళ్ళ నోరు మూయించడానికి సుధాతో, నీకు ఇష్టమైతే మనం పెళ్లి చేసుకుందామని అడగ్గా సుధాకి కూడా మనోహర్ అంటే ఇష్టం ఉండడంతో అలా ఇద్దరు పెళ్లి చేసుకుని ఉంటారు. అలా జరిగింది చెప్పగా అదంతా విన్న వివేక్ చంటితో, మంజు హత్యకు ముందు నీకు బాలరాజుకి చిన్న గొడవ అయిందని విన్నాను
విన్నాను, అసలు ఏం జరిగిందని అడగ్గా దానికి చంటి, నాకు పేకాట అంటే చాలా ఇష్టం, అందుకే ఊర్లోని చాలా మంది దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నాను, సూరి దగ్గర కూడా డబ్బు అప్పుగా తీసుకున్నా, అయితే డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఒకరోజు సూరి నన్ను కొట్టడానికి రాగా నేను అక్కడే ఉన్న బాలరాజు దగ్గరికి వెళ్ళి దాక్కున్నా, అయితే బాలరాజు విషయం తెలుసుకుని సూరికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపి నెల రోజుల్లో చంటితో నీకు డబ్బు ఇప్పిస్తా, ఇవ్వకపోతే వాడిని కొట్టైనా సరే డబ్బు ఇస్తా అని చెప్తాడు. అలా జరిగింది చంటి చెప్పగా, అయినా కానీ చంటి మీద ఇంకా అనుమానం ఉన్న వివేక్ కావాలనే చంటి ఇందాక ఎస్ఐ గురించి చెప్పిన సీక్రెట్ మళ్ళీ చెప్పు అంటాడు. అది విన్న ఎస్ఐ ఫుల్గా టెన్షన్ పడుతూ చంటి చెప్పకు అని తనని ఆపబోగా ప్లాన్ వర్కౌట్ అయ్యిందని అర్థమైన వివేక్ ఎస్ఐని ఆపి చంటి అసలు నిజం చెప్పు అని గట్టిగా అడుగుతాడు. దాంతో చంటికి మరో దారి లేక నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నిజానికి ఆ రోజు రాత్రి చంటి మంజు డెడ్ బాడీని చూశాక వెంటనే ఎస్ఐకి ఫోన్ చేసి బాలరాజు చెరుకు తోటలో మంజు డెడ్ బాడీ ఉంది అని చెప్పగా అది విన్న ఎస్ఐ అదే విషయం తనతో ఉన్న సర్పంచ్కి చెప్పడంతో బాలరాజుని మర్డర్ కేసులో ఇరికించడానికి ఇదే సరైన టైం అని ఇద్దరు క్రైమ్ స్పాట్కి చేరుకుని చంటితో తనకి ఉన్న అప్పులన్నీ తీరుస్తామని చెప్పి తనతో బాలరాజు ఇంటికి వెళ్ళి తన వస్తువులు తెప్పించి మంజు డెడ్ బాడీ దగ్గర పడేసి బాలరాజుని ఈ కేసులో ఇరికించి ఉంటాడని చెప్తాడు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో ఎస్ఐ వివేక్తో కానీ ఇదంతా మేమే చేశామని కోర్టులో ఎలా ప్రూవ్ చేస్తావనగా దానికి వివేక్ మీరు ఈ కేసులో కొన్ని మిస్టేక్స్ చేశారు అని తను బాలరాజుని కలిసినప్పుడు తనకి చెప్పిన విషయాలు గుర్తు చేసుకుంటాడు. నిజానికి ఎస్ఐ బాలరాజుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేటప్పుడు తనకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి స్ట్రోక్ వెళ్ళిపోయేలా చేసి మూర్తి అనే డాక్టర్తో టీఎస్సీ అనే సర్జరీ ద్వారా బాలరాజు సీమెన్ శాంపుల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి పోస్ట్ మార్టంకి ముందు మంజు డెడ్ బాడీ మీద ప్లేస్ చేసి ఉంటారు. అలా ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశాకే మిమ్మల్ని కిడ్నాప్ చేశాను అని చెప్పి ఎస్ఐతో నీలాంటి కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్స్ వల్లే ఎంతోమంది అమాయకులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు, బాలరాజు తరపున పోరాడడానికి ఎవరూ లేరు అనే ధైర్యంతో ఇదంతా చేశారు, కానీ దేవుడు అలాంటి వారికి న్యాయం జరిగేలా చేయడానికి నాలాంటి వారిని పంపుతాడు అని చివరిగా ఒక మాట, ఇప్పటికైనా బాలరాజు తప్పు చేయలేదు అని మీరు నమ్మితే మీరు మీ స్టేట్మెంట్ని మార్చుకోండి, అమాయకుడైన బాలరాజుని ఉరిశిక్ష నుండి కాపాడండి అని అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. అదంతా విన్న అందరూ తమ తప్పుని రియలైజ్ అవుతారు. మరోపక్క ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే వివేక్కి జైలు నుండి బాలరాజు ఫోన్ చేసి ఇప్పటిదాకా మీరు నా కోసం చాలా చేశారు, ఇక ఆపేయండి సార్, నేను మీ దగ్గర ఒక నిజం దాచాను, అదేంటంటే ఆ హత్య చేసింది నేనే అని చెప్తాడు. అది విన్న వివేక్ మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు. మరోపక్క అందరూ తమ స్టేట్మెంట్ చేంజ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యి ఒక్కొక్కరు తమ స్టేట్మెంట్ని ఇస్తూ అదంతా వీడియో రికార్డ్ చేస్తారు. ఇంకా వివేక్కి ఏం చేయాలో తెలియక అసలు నిజం వారికి చెప్పకుండా అక్కడ నుండి పంపించేస్తాడు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజుల తర్వాత బాలరాజుని నిర్దోషిగా జైలు నుండి విడుదల చేస్తారు. మరోపక్క వివేక్ తన ఫాదర్ సమాధి దగ్గర నిలబడి మీ చివరి కోరిక తీర్చినందుకు ఆనందపడాలో లేక తప్పు చేసిన వాడు తెలిసినా కూడా ఎవరికీ చెప్పలేని స్థితిలో ఉన్నందుకు బాధపడాలో అర్థం కావటం లేదు నాన్న, మీరు ఈ కేసులో జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఇప్పుడు నాది కూడా అదే పరిస్థితి, ఒక నిర్దోషికి శిక్ష పడకుండా చేయగలిగాను కానీ అసలు దోషికి మాత్రం ఏం చేయలేకపోయాను అని జరిగింది గుర్తు చేసుకుంటాడు. నిజానికి బాలరాజు వివేక్తో తనే మంజుని చంపాను అని చెప్పగా అది విన్న వివేక్ నువ్వు ఆ హత్య చేయలేదని నాకు బాగా తెలుసు బాలరాజు, ఇది మా నాన్నకి నీ మీద ఉన్న నమ్మకం, నీకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు స్కూల్లో టీచర్ని ప్యూన్ అత్యాచారం చేయబోగా అది చూసిన నువ్వు రాయితో ప్యూన్ని కొట్టి టీచర్ని కాపాడావని తనకి తెలుసు, ఆ వయసులోనే ఆడవారిపై అంత గౌరవం ఉన్న నువ్వు ఈ తప్పు చేసి ఉండవు అని మా నాన్న బలంగా నమ్మాడు, కానీ సాక్ష్యాలన్నీ నీకు అగేనిస్ట్గా ఉండడంతో శిక్ష విధించాడు అంటాడు. అలా వివేక్ అంతా చెప్పి ఇప్పటికైనా నిజం చెప్పు, ఎవరిని కాపాడడానికి ఇదంతా చేస్తున్నావని అడగ్గా ఇక్కడే బాలరాజు మైండ్ బ్లాక్ అయి ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. అదేంటంటే బాలరాజు జైల్లో ఉండగా ఒక రోజు తన కూతురు సుధా వచ్చి తనని కలిసి అసలు నిజం చెప్తుంది. నిజానికి సుధా కూడా మనోహర్ని ఇష్టపడుతూ ప్రేమిస్తూ ఉంటుంది, కానీ మనోహర్ మంజుని ప్రేమిస్తూ ఇద్దరూ కలిసి హ్యాపీగా ఊరంతా తిరుగుతూ ఉంటారు. దాంతో అదంతా చూస్తున్న సుధా కోపంతో రగిలిపోయి మంజు చనిపోతూనే మనోహర్ తనకి దక్కుతాడు అని ఆ రోజు రాత్రి మనోహర్ కోసం మంజు తోటలో వెయిట్ చేస్తూ ఉండడం సుధాకి తెలిసి అక్కడికి వెళ్ళి తనని చంపేసి ఉంటుంది. తర్వాత అలా మనోహర్ని పెళ్లి చేసుకుని ఉంటుంది. కానీ సుధాని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మనోహర్ మంజు గురించే ఆలోచిస్తూ తన గురించే తలుచుకుంటూ ఎక్కువ బాధపడుతూ ఉంటాడు. మనోహర్ ఇంకా మంజుని మర్చిపోలేదని అర్థమైన సుధా జైలుకి వచ్చి బాలరాజుకి నిజమంతా చెప్పి మంజుని చంపింది తనే అని పోలీసులకు చెప్పి లొంగిపోతా అంటుంది. అదంతా విన్న బాలరాజు చాలా బాధపడి సుధాతో అయ్యిందేదో అయ్యింది, ఈ శిక్ష నేనే అనుభవిస్తా తల్లి అని తన కూతురికి సర్ది చెప్పి అక్కడ నుండి పంపుతాడు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో బాలరాజు జైలు నుండి విడుదలై బయటికి రాగా మరో పక్క సుధా తన పిచ్చి ప్రేమ కోసం తన బెస్ట్ ఫ్రెండ్ అయిన మంజుని చంపాను అనే గిల్టీ ఫీలింగ్తో బావిలోకి దూకి చనిపోతుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.